Hello guys, welcome to my channel Mr. Naveen Takis. The Chase Master is back. ఆర్సీబీ వర్సెస్ ఆల్రెడీ ఆర్సీబీ రాయ్పూర్లో సెకండ్ మ్యాచ్. ఇదే లాస్ట్ హోమ్ గ్రౌండ్ మ్యాచ్ అనమాట ఆర్సీబీకి. సో ఆర్సీబీ వర్సెస్ కోల్కతా జరిగింది మ్యాచ్. ఆల్రెడీ లాస్ట్ టైం జరిగిన ఆర్సీబీ కోల్కతా మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచేసింది. మరి ఈసారి కూడా డామినేట్ చేసింది ఆర్సీబీ కంప్లీట్ గా. ఎక్కడ కూడా కేకేఆర్ కి బ్రేక్ త్రూస్ ఇవ్వకుండా, అంటే బ్రేక్ త్రూస్ దొరుకుతున్నాయి మిగతా ప్లేయర్స్ పోయినప్పటికీ. ఇక్కడ బలం ఏంటంటే విరాట్ కోహ్లీ కన్సిస్టెంట్ గా అక్కడే పర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళాడు కాబట్టి కంటిన్యూస్ గా మ్యాచ్ చాలా ఈజీగా విన్ అవ్వగలిగింది. బాల్స్ అంటే ఎక్కువ మిగలలేదు, లాస్ట్ ఓవర్ వరకు వచ్చింది. ఒక బాల్ లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ఫినిష్ అయిపోయింది మ్యాచ్. బట్ అద్భుతమైన నాకని చెప్పాలి విరాట్ కోహ్లీ. 2 డక్స్ తర్వాత, బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్స్ తర్వాత ఒక పవర్ఫుల్ కమ్బ్యాక్ ఉంటుంది విరాట్ కోహ్లీ నుంచి. ఎందుకంటే ఇలా చేజింగ్ లో విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా 2 times బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్స్ అవ్వలేదు. ఏదో బై మిస్టేక్ అవ్వాల్సిందే, కానీ ఇట్లా 2 సార్లు అయిపోయింది ఇప్పటికే. సో ఆ నెట్స్ లో ప్రాక్టీస్ ఎంత చేస్తాడో మనకు తెలుసు. ఎంత ఒక్కొక్కసారి డక్అవుట్స్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాక్సిమం నెట్స్ లోనే ఎక్కువ ఉంటాడు. హోటల్ రెస్ట్ రూమ్ లో కంటే కూడా. సో హోటల్ రూమ్ కంటే కూడా ఎక్కువ ప్రాక్టీస్ లో ఉంటాడు. కాబట్టి విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ కంబ్యాక్ ఇస్తే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. సో అలాంటి కంబ్యాక్ వచ్చింది. సెంచరీ ఈ సీజన్ లో లేదే కొడితే బాగుండే అనుకుంటున్నాం. ఆ 2 డక్స్ వెళ్తే గానీ విరాట్ కోహ్లీ నుంచి సెంచరీ రాదనమాట. సో ఒక పెద్ద బ్లో జరిగితే ఒక పెద్ద బ్లో అయితే తప్ప విరాట్ కోహ్లీ నుంచి ఒక బెస్ట్ బయటికి రాదనమాట. అయితే అంటే ఇంత బెస్ట్ 100 కొట్టారు నిన్న, 105 runs ఇన్ 60 balls అనమాట. 175 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. స్ట్రైక్ రేట్ లేదు అంటారు, స్ట్రైక్ రేట్ ఉంది. ఇక్కడ చాలా మంది స్ట్రైక్ రేట్ పెట్టుకుని ఆడంటారు. ప్రతి మ్యాచ్ మీరు చూడండి విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ ఈసారి చాలా అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. ఫస్ట్ నుంచి కూడా కొట్టడం స్టార్ట్ చేస్తున్నాడు. బాల్స్ ఎక్కడ కూడా వేస్ట్ చేయట్లేదు. బేతెల్ కి మళ్ళీ ఇది ఒక అవకాశం ఇచ్చారు నిన్న మ్యాచ్ లో కూడా. సారీ, అది ఇంకా తన దురదృష్టమో ఏమో తెలియట్లేదు. స్పిల్ సాల్ట్ లేని లోటును మాత్రం బేతెల్ కంప్లీట్ చేయలేకపోతున్నాడు. అది చాలా చాలా కష్టంగా మారిపోయింది బేతెల్ కి. అది ఆ ప్రెజర్ ఉన్నట్టుంది. సాల్ట్ లేని లోటు నేను తీర్చాలి అని మైండ్ లో ప్రెజర్ పెట్టుకున్నట్టున్నాడు. తను ఆడలేకపోతున్నాడు అనిపిస్తుంది. చాలా ఫ్రీ హ్యాండ్ తో ఆడగలగాలి బేతెల్. చాలా ఫ్రీ హ్యాండ్ తో ఆడితేనే విరాట్ కోహ్లీకి కూడా కొంచెం ఆ ఫ్రీడమ్ ఉంటుంది ఆడడానికి కూడా. చాలా కొంచెం ఆడడానికి ప్రెజర్ లేకుండా నీట్ గా ఆడుకుంటూ వెళ్ళిపోతాడు తన ఆటతను. చేజింగ్ లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ చాలా ముఖ్యం ఆర్సీబీకి నిజంగా చెప్పాలంటే. చూసినట్టయితే విరాట్ కోహ్లీ డక్అవుట్ అయిపోతే లాస్ట్ మ్యాచ్ ఎంత స్ట్రగుల్ అయ్యారు. ఆల్మోస్ట్ కృణాల్ పాండ్యా ఒక్కడే మొత్తం ప్లే చేశాడు. లేకపోయింటే నిజంగా చాలా ఇబ్బంది పడేది. అక్కడ కూడా వికెట్లు పడుతూనే ఉన్నాయి. కృణాల్ పాండ్యా లాస్ట్ వరకు పోరాడి భువనేశ్వర్ లాస్ట్ 6 కొట్టి అలా విన్ అయిపోయారు. లేకపోతే చాలా స్ట్రగుల్ అయింది ఆర్సీబీ. అలా కాకుండా అంటే చాలా ఫ్రీగా విన్ అయిపోవాలి టెన్షన్ లేకుండా అంటే విరాట్ కోహ్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ చేజింగ్ లో అయితే ఏదైతే ఉందో మ్యాచ్ ను మన ఆర్సీబీ వైపు తిప్పేసి వెళ్ళిపోతాడు. కాబట్టి ఒకవేళ ముందే అవుట్ అయిపోయినప్పటికీ మ్యాచ్ మొత్తం తిప్పేసి వెళ్తాడు. లేకపోతే లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ గెలిపిస్తాడు అనమాట. సో విరాట్ కోహ్లీ చేసేది చేజింగ్ లో అదే అనమాట. మాక్సిమం ఎక్కడ గేర్లు మార్చాలి, ఎక్కడ క్లచ్ దొక్కాలి, ఎక్కడ మెల్లగా వెళ్ళాలి అని చెప్పేసి అట్లా చూసుకొని ఆడతాడు. ఏ బాల్ ని కొట్టాలి, ఏ బాల్ ని కొట్టకూడదని. సో ఈతల వాళ్ళు ప్రెజర్ పెడితే ఓపెనింగ్ నుంచి అసలు అవుట్ సైడ్ వాళ్ళు ఫ్రీగా ఆడితే బేతెల్ ఖచ్చితంగా ఫాస్ట్ గా ఆడి ఉంటే స్టార్టింగ్ లో కొంచెం ముందు మ్యాచ్లు కూడా విరాట్ కోహ్లీ అంత అగ్రెషన్ చూపించాల్సిన అవసరం వచ్చేది కాదు. సో నిన్న మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ అవుట్ అయ్యేంత పని అయింది. పోవెల్ ఆ క్యాచ్ మిస్ అయిపోయి కొంచెం బెటర్ అయింది అనిపిస్తుంది చెప్పాలంటే. అది చాలా గట్టి కొట్టాడు. టైమింగ్ కూడా ఎక్కువ దొరకలేదు ఎగరడానికి, జంప్ కిందకు సింగిల్ హ్యాండ్ తగిలింది, కింద పడిపోయింది. బాల్ తగిలి ఎనికి వెళ్ళిపోయింది. లేకపోయి ఉంటే మాత్రం ఆ క్యాచ్ పట్టింటే నిజంగా నిన్న బ్యాటింగ్ లో ఆర్సీబీ స్ట్రగుల్ అయ్యేది. మిగతా వాళ్ళు వికెట్లు పడుతూనే ఉన్నాయి కదా. దేవత్ పడికల్ ఎక్కువసేపు లేడు. విరాట్ కోహ్లీ పడికల మధ్య కొద్దిసేపు పార్ట్నర్షిప్ వచ్చింది. ఓకే ఫైన్, ఆ పవర్ ప్లే అంతా కూడా. బిఫోర్ దట్ బేతెల్ తొందరగా అవుట్ అయిపోయాడు 18 runs కేమో. తర్వాత వచ్చిన ఒక్కొక్కరు కూడా పడిదారు ఎక్కువసేపు నిలబడలేదు. 8 runs ఏమో కొట్టాడు. తర్వాత పడికల్ 3-4 అనుకుంటా అంతే కొట్టింది. తర్వాత టిమ్ డేవిడ్ 2 runs కొట్టాడు, అది అవుట్ అయిపోయాడు. సో ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్స్ అయినాయి. కాకపోతే నిలబడి కన్సిస్టెంట్ గా ఆడే ప్లేయర్ విరాట్ కోహ్లీ మాత్రమే ఆర్సీబీకి. విరాట్ కోహ్లీ ఉంటే మిగతా వాళ్ళందరూ తన చుట్టూ ధైర్యంగా ఆడగలరు అన్నది ఇప్పటికీ నిజం, ఎప్పటికీ అదే నిజం అనమాట. సో ఆర్సీబీ ఖచ్చితంగా విన్ అవ్వాల్సిన గేమ్ కాబట్టి నిన్న మ్యాచ్ చాలా చాలా అద్భుతంగా విన్నారు, కంఫర్టబుల్ గా విన్నారు. 8 matches విన్ అయిపోయి 16 points తో టేబుల్లో టాపర్స్ గా నిలిచారు. నెట్ రన్ రేటు 1.05 ఉంది కాబట్టి ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో కూడా ఒక్క మ్యాచ్ స్ట్రాంగ్ గా గెలిస్తే అది కూడా 2 కలిసి ఆడికి విన్నింగ్ లో ఉంటది. అలాగే నెట్ రన్ రేట్ కూడా ఎక్కడికి పోకుండా ఉంటది. కాబట్టి టాప్ 2 లో కూర్చోడానికి అవకాశం ఉంటది. మిగతా టీంలు ఎలా అన్నా ఇబ్బంది వాడిని ఏవైనా కొట్టుకొని ఆర్సీబీ టాప్ లో ఉంటే చాలు, అదే అనుకుంటున్నాం అనమాట. సో ఆ కేకేఆర్ మాత్రం విరాట్ కోహ్లీని అవుట్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు. ఒక్కసారి విరాట్ కోహ్లీ నిలదొక్కుంటే
చేజింగ్ లో చాలా కష్టం ఆపడం, రన్స్ ఆపడం కష్టం, విరాట్ కోహ్లీని అవుట్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. సో నరేన్ బౌలింగ్ లో మ్యాచ్అప్ ఉంది, కానీ ఆ బౌలింగ్ లో కొంచెం చూసుకుని ఆడడం జరిగింది కాబట్టి విరాట్ కోహ్లీ అంతే ఎక్కడ ఆడాలో ఎక్కడ ఆడకూడదు చూసుకుని ఆడతాడు కాబట్టి ఆ మ్యాచ్ ను చేజింగ్ లో చాలా ఈజీగా విన్ వరకు తీసుకెళ్ళగలదు అనమాట. అలా అయింది. సో ఫస్ట్ సెంచరీ కొట్టినప్పుడు కూడా పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు, ఎందుకంటే మ్యాచ్ విన్ అవడం ఇంపార్టెంట్ కాబట్టి నార్మల్గా బ్యాట్ చూపించాడు అంతే. మిగతా మ్యాచ్ మాత్రం కేకేఆర్ కూడా ఎక్కడ తగ్గలేదు, వికెట్స్ ఇవ్వలేదు, 3 వికెట్స్ పడ్డాయి కేకేఆర్ కూడా. 3 వికెట్స్ పడి వాళ్ళు 192 వరకు వెళ్ళిపోయారు అనమాట. లేకపోతే వాళ్ళకు లాస్ట్ వచ్చిన రింకు సింగ్ కొట్టిన స్కోర్ ఏదైతే ఉందో ఆ స్కోర్ చాలా ఇంపార్టెంట్ గా మారింది ఆ కేకేఆర్ కి అంత రన్స్ వరకు రావడానికి. అండ్ యాంగ్రీస్ రఘువంశీ కన్స్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు, ఫోర్త్ హాఫ్ సెంచరీ చేశాడు ఈ సీజన్ లో. సో వాళ్ళ టీమ్ కి కన్స్టెంట్ గా పర్ఫార్మ్ చేసే ప్లేయర్ ఎవరు అంటే యాంగ్రీస్ రఘువంశీ, మాక్సిమం అతనే పర్ఫార్మ్ చేస్తున్నాడు ఎక్కువ. మిగతా వాళ్ళు అంటే జస్ట్ చిన్న చిన్న క్యామియోస్ ఆడుతున్నారు, గ్రీన్ వచ్చాడు, గ్రీన్ అవుట్ అయిపోయాడు, ఫినాల్ అండ్ ఫస్ట్ అవుట్ అయిపోయాడు, అది పెద్ద బ్లో కేకేఆర్ కి. అది అవుట్ అవ్వకపోతే ఆర్సీబీకి ఇబ్బంది పడేవాళ్ళు, స్కోర్ ఎక్కువ కొట్టేవాడు ఆ ఫినాల్ ఉంటే మాత్రం. భువనేశ్వర్ బౌలింగ్ తెలిసిందేగా, బ్యాటర్ ని ఇట్లా అట్లా తన బౌలింగ్ లో 2-3 వేరియేషన్లు స్టార్టింగ్ లోనే వేసేస్తాడు, ఆ బ్యాట్స్మెన్ కి అలవాటు చేస్తాడు 6లు 4లు కొట్టేదానికి. 2-3 బాల్ వేసిన తర్వాత నెక్స్ట్ బాల్ తన అన్ఎక్స్పెక్టెడ్ బాల్ వేసేస్తాడు, తర్వాత ఖచ్చితంగా ఆ ప్లేయర్ అవుట్ అయిపోతాడు. దట్టు ఫినలాండ్కి మ్యాచ్అప్ అంత అలవాట్లేడు, భువనేశ్వర్ బౌలింగ్ అంత అలవాట్లేదు కాబట్టి ఖచ్చితంగా అది బ్లో అనే చెప్పాలి. చాలా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసినట్టే అవుట్ అయిపోయాడు అనమాట. ఆ 4 కొట్టిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసా ఖచ్చితంగా అవుట్ అవుతాడు, నెక్స్ట్ బాల్ ఇన్స్వింగర్ వేసాడు, అవుట్, అంతే అనమాట. సో కేకేఆర్ అయితే 192 రన్స్ కొడితే ఆర్సీబీ కంఫర్టబుల్ గా దాన్ని చేసి మ్యాచ్ అయితే విన్ అయిపోయి టేబుల్లో టాపర్స్ గా నిలిచారు. కేకేఆర్ కూడా అది మస్ట్ విన్ గేమ్, బట్ వాళ్ళు కూడా ట్రై చేస్తారు. విరాట్ కోహ్లీ వికెట్ పోయింటే మాత్రం ఖచ్చితంగా కేకేఆర్ గెలవడానికి అవకాశం ఉండేది. కేకేఆర్ స్కోర్ బాగుంది, కేకేఆర్ బౌలింగ్ బాగుంది, కానీ డిఫెండ్ చేసుకోలేకపోయారు కేవలం విరాట్ కోహ్లీ వల్ల. సో వాళ్ళ లైనప్ బాగుంది, బ్యాటింగ్ కూడా. రింకు సింగ్ లాస్ట్ 4 మ్యాచ్ల నుంచి కూడా అద్భుతంగా ఆడుతున్నాడు, లాస్ట్ 4 మ్యాచ్లో 207 రన్స్ కొట్టాడు. బిఫోర్ దట్ ఓన్లీ 46-50 బిలో రన్సే కొట్టాడు మొత్తం మీద. ఈ ఆడిన 4 మ్యాచ్లలో కూడా, లాస్ట్ 4 మ్యాచ్లో కూడా రింకు సింగ్ నాట్అవుట్ గా నిలిచాడు ఎండింగ్ కల్లా, మ్యాచ్ ఎండింగ్. సో బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు కన్సిస్టెంట్ గా. సో అలా పర్ఫార్మ్ చేయడం వల్ల కోల్కతా కూడా మ్యాచెస్ విన్ అవడానికి ఈజీ అవుతుంది. ఈ మ్యాచ్ అయితే మాత్రం వాళ్ళ టైం బ్యాడ్ అనుకుంటా, విరాట్ కోహ్లీ క్యాచ్ మిస్ చేసుకోవడం వల్ల అక్కడ అయిపోయింది అంతే. పడికల్ కూడా మిస్ చేశారు, బట్ ఎక్కువసేపు లేడు పడికల్, అదనమాట. ఆర్సీబీ అయితే కంఫర్టబుల్ గా విన్ అయిపోయి టేబుల్లో టాపర్ నిలిచింది కాబట్టి నెక్స్ట్ నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఆడితే అవకాశం ఉంటుంది. మరి కేకేఆర్ అయితే తెలియదు, మరి చూద్దాం మరి. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన గంట గట్టిగా పెట్టుకోండి, నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గర వచ్చేస్తాయి.